దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. ఫిఫ్త్ మిస్టేక్, మనం చేసేటువంటి 5వ ముఖ్యమైనటువంటి ప్రార్థనలో చేసే మిస్టేక్ ఏంటంటే చింతపడుతూ ప్రార్థన చేయడం. చింత ఆయన మీద వేయమన్నాడు. చింత యావత్తు ఆయన మీద. చింత ఆయన మీద వేసిన తర్వాత నువ్వెందుకు వరి అవ్వాలి? నాకన్నా సామర్థ్యం కలిగిన వ్యక్తి మీద ఆ పని నేను అప్పచెప్పాను. నాకన్నా ఎబిలిటీ ఉన్నటువంటి వాని చేతిలో నా పని పెట్టిన తర్వాత ఆడు చేయగలడా లేడా అని ఎలాగో ఆలోచన చేయమో, దేవునికి మనం తెలియచేసిన తర్వాత మళ్ళీ మనం చింతతోటే ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్ళి నేను చేస్తానయ్యా నేను వరి అవ్వకు అన్నాం అనుకోండి, మళ్ళీ వెళ్ళి నువ్వు ఆయన చేస్తాను వరి అవ్వను అన్న తర్వాత కూడా మళ్ళీ నీ చింత చెప్పడం మొదలుపెట్టావు అనుకోండి, ఆయనకి ఏమొస్తుంది? కాబట్టి చింత ఆయన మీద వేసిన తర్వాత నువ్వు మనశ్శాంతిగా ఉండు. కాబట్టి ఆ మిస్టేక్ కూడా నువ్వు అనారోగ్యమే కానీ, ఫైనాన్సెసే కానీ, యాంగ్జైటీయే కానీ, ఇవన్నీ కూడా మన అవసరతలు ఆయన మీద మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఆ ఆశ్రయం కాన్ఫిడెన్స్ ఉండాలి. కాబట్టి చింత. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటున్నాడు చదవండి. మన చాలాసార్లు 4వ అధ్యాయం 6 నుంచి 7 వరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 నుంచి. దేని గురించి చింతపడుడు కానీ కాబట్టి ఇప్పుడు ఎవరన్నా ఏదైనా ఇస్తున్నారనుకోండి, ఇస్తున్నప్పుడు మనం ఎలా తీసుకుంటాం? చేయి చాపి ఇస్తున్నప్పుడు. ఇవ్వకపోతే చేయి చాప. అవతలోళ్ళు ఇస్తున్నాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మనం ఎలా చేస్తాము అంటే డెఫినెట్గా ఆయన మనకి అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి నమ్మకంతో మనము ఆయనకి ప్రార్థన చేయాలి. ఆయన దయచేసేవాడు అనేటువంటిది. దీనికి ప్రేయింగ్, ఆయన ఆల్రెడీ మనకి ఇస్తున్నాడు, తీసుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. కాబట్టి ఇంక చింత ఉండకూడదు. మనకి చెయ్యి చాపేసామంటే ఆయన ఇస్తున్నాడు అనేటువంటిది నమ్మకం ఉన్నప్పుడు మనము చింత పడకూడదు. అందుకే ఈ సిఎస్ లూయిస్ అనేటువంటి వ్యక్తి ఏమని తెలియజేస్తూ ఉన్నాడంటే, మనకి ఎప్పుడైనా సరే మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మనం తలంపుల్లో ముందుకు వెళ్తున్నప్పుడు కానీ ఆయన చెప్తున్నటువంటి, ఇందాక నేను చెప్పింది మళ్ళీ ఒకసారి ఇక్కడ ఈయన ఏం చెప్తున్నాడంటే, గాడ్ విస్పర్స్ ఇన్ అవర్ ప్లెజర్స్. ప్లెజర్ఫుల్గా ఉన్నాం అనుకోండి, దేవుడు చెవులో మాట్లాడతాడంట. చాలా ఆనందంగా ఉన్నాం అనుకోండి, దేవుడు తెలియకుండానే చెవులో మాట్లాడేస్తూ ఉంటాడంట. అలాగే మన సృష్టికర్త ఎలా ఉంటాడు అంటే, గాడ్ విస్పర్స్ టు అస్ ఇన్ అవర్ ప్లెజర్స్, స్పీక్స్ టు ఇన్ అవర్ కాన్షియస్. ఏదైనా అటు ఇటుగా కాన్షియస్గా మనం ఉంటుంటే ఆయన మనతో మాట్లాడతాడంట. బట్ షౌట్స్ ఇన్ అవర్ పెయిన్స్, నువ్వు దుఃఖం బాధలో ఉంటే చాలా గంభీరంగా బోర ఉదినట్టు నీతో మాట్లాడతాడంట. అదేం చెప్పాడు. కాబట్టి మెగాఫోన్లో మాట్లాడినట్టు మాట్లాడతాడంట. మనం కష్టాల్లో దుఃఖాల్లో ఉన్నప్పుడు అంత గట్టిగా దేవుడితో మాట్లాడతాడంట. నువ్వు ఆనందంలో ఉన్నప్పుడు ఆయన విస్పర్ చేస్తూ ఉంటాడంట. ఇది చాలా సత్యం. ఎంత దుఃఖంలో ఉండి ఎంత బాధపడిపోతూ ఉంటుంటే తెలియకుండానే దేవుడు మెగాఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు, మనకి లౌడ్ స్పీకర్లో మాట్లాడుతూ ఉంటాడు. గాడ్ విస్పర్స్ టు అస్ ఇన్ అవర్ ప్లెజర్స్, ప్లెజర్ఫుల్. దుఃఖం ఉన్నప్పుడు మనతో చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. కాన్షియస్గా ఉన్నప్పుడు మనతో ఇది వినడం మనం నేర్చుకోవాలి. ఇది ఎలా వినాలి అనేటువంటి దాన్ని. కాబట్టి యాంగ్జైటీ ఉంటే దీన్ని మనం వినలేం. నేను చాలా అనిపించాను, యాంగ్జైటీగా ఉన్నప్పుడు అలా నేను ఏది వినలేకపోతున్నా. ఒత్తిడిలో మనం ఏది వినలేం, ప్రెషర్లో మనం ఏది వినలేం. ఆనందంగా ఉన్నప్పుడు చిన్న చిన్నగా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరి జీవితంలో అయినా సరే నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మనకి చింత యావత్తు ఆయన మీద వెళ్ళి. లాస్ట్ మిస్టేక్, ప్రార్థన చేస్తాం కానీ దేవుని జవాబు కోసం మనం వెయిట్ చేయం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. నెక్స్ట్ ఆదివారం అదే. ప్రార్థన చేస్తాం కానీ జవాబు కొరకు మనము వేచి ఉండం. ప్రార్థన చేసిన తర్వాత కొంత రిఫ్లెక్ట్ అవ్వడం అనేటువంటిది చాలా విలువైంది.
ప్రార్థన చేసిన తర్వాత దేవుడు దీన్ని ఇట్లా ఏ సమాధానం ఇచ్చాడు అనేటువంటి జవాబు కొరకు మనము ఉండాలి. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఆయన లోకాన్ని ప్రేమించాడు, నిన్ను నన్ను ప్రేమించాడు. అదే 16వ అధ్యాయంలో మనం క్రిందకి వెళ్ళినట్లయితే ఆయన ఏం చెప్పు, కాగా ఆయనే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వసించి వారికి తీర్పు తీర్చబడును. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసించలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడను. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించినప్పుడు, మనం ఆలోచన చేసినప్పుడు, ఆ యొక్క 3:16లో దేవుడు మన పట్ల కలిగినటువంటి శ్రద్ధను మనం గమనించినప్పుడు, మనం మంత్రాలతో కూడినటువంటి మాటల ప్రార్థన మనకు ఉండకూడదు. అపనమ్మకంతో కూడినటువంటి ప్రార్థన మన జీవితంలో రెండో మిస్టేక్. మూడోది, దేవుని నామాన్ని గణపరచకుండా ప్రార్థన చేయడం కూడా ఒక మిస్టేకు. అలాగే భూలోక ఆశీర్వాదాల కోసమే ప్రార్థన చేయడం కూడా మిస్టేకు. అలాగే మనం ఆతృతతో కూడా ప్రార్థన చేయకూడదు. ఆరో మిస్టేకు, మనము దేవుని సమాధానం కొరకు వేచి ఉండకుండా మనము ఉండడం కూడా మిస్టేకే. దేవుని సమాధానం కొరకు కూడా మనము వేచి ఉండాలి. ఈ సత్యాన్ని మనం గమనించుకున్నప్పుడు మన జీవితాల్లో, మన ఆలోచనలో ఇది అహంకారపూరితమైన, దేవుడు నాకు చాలా మేళ్ళు చేసేసాడు అనేటువంటి ఆ యొక్క అహంకారంతో స్వయంగా మనము ఫ్లూట్ వాయించు, నీరో తన సొంత చక్రవర్తిని అని చెప్పి ఫ్లూట్ వాయించుకుంటూ తన సొంత కథలతో ఎలా గడిపాడో అది కూడా ప్రార్థనలో ఉన్న వాళ్ళ యొక్క మిస్టేకే. ఆ విధమైనటువంటి జీవితం, సొంత కథలు, నేను అక్కడ అచీవ్ చేశాను, ఇది అచీవ్ చేశాను, అది అచీవ్ చేశాను అని చెప్తూ దేవుని దగ్గరికి వెళ్ళడం కాదు. నీకున్న దానికన్నా నువ్వు గ్రహించుకుని, నీ సామర్థ్యాన్ని గ్రహించుకుని నువ్వు ప్రార్థన చేసుకోగలడం అనేటువంటిది చాలా విలువైనటువంటి సత్యం అనే గ్రహించుకోవడం అనేటువంటి ఈ విషయంలో. అందుకే వరి లేకుండా చింత ఆయన మీద వేయాలి. ఆఖరికి దేవుని సమాధానం కొరకు మనం వెతకాలి. దేవుడి సమయం దీవించును గాక.